देवा
చిట్టి గులాబీ చిన్ని గులాబీ చిట్టి గులాబీ చిన్ని గులాబీ నా మెహరు చంతనున్న ప్రేమ గులాబీ నా మెహరు చంతనున్న ప్రేమ గులాబీ చిట్టి గులాబీ చిన్ని గులాబీ నా మెహరు చంతనున్న ప్రేమ గులాబీ చెప్పవే నా ప్రభుని కథలు చెప్పవే నా ప్రభుని కథలు నా మెహరు చందనున్న ప్రేమ గులాబీ నా మెహరు చందనున్న ప్రేమ గులాబీ చిట్టి గులాబీ చిన్ని గులాబీ నా మెహరు చందనున్న ప్రేమ గులాబీ చెప్పవే నా ప్రభుని కథలు నా మెహరు చందనున్న ప్రేమ గులాబీ హృదయేశ్వరుడు పరమేశ్వరుడు హృదయేశ్వరుడు పరమేశ్వరుడు హృదిలో నెలకొన్న మెహరీశ్వరుడు హృదిలో నెలకొన్న మెహరీశ్వరుడు ఆ ప్రభుని పాదాల దివ్య సేవలో ఆ ప్రభుని పాదాల దివ్య సేవలో ధన్యమాయ జన్మ చిన్ని గులాబీ ధన్యమాయ జన్మ చిన్ని గులాబీ చిట్టి గులాబీ చిన్ని గులాబీ నా మెహరు చందనున్న ప్రేమ గులాబీ చెప్పవే నా ప్రభుని కథలు నా మెహరు చందనున్న ప్రేమ గులాబీ మెహరు బాగా మహిని వెలిసినవాడు మౌనముతో ఈ మహిని మేల్కొల్పినవాడు మెహరు బాగా మహిని వెలిసినవాడు మౌనముతో ఈ మహిని మేల్కొల్పినవాడు హృదయాలను దోచను హృదిలో నా నిలిచెను హృదయాలను దోచను హృదిలో నా నిలిచెను అహంకార నాశనమే తన రాకను తెలిపెను అహంకార నాశనమే తన రాకను తెలిపెను చిట్టి గులాబీ చిన్ని గులాబీ నా మెహరు చందనున్న ప్రేమ గులాబీ చెప్పవే నా ప్రభుని కథలు నా మెహరు చందనున్న ప్రేమ గులాబీ నా ప్రభుని అలంకార దివ్య కుసుమమా నీవును నా చోటు నే చేరగలనా నా ప్రభుని అలంకార దివ్య కుసుమమా నీవును నా చోటు నే చేరగలనా నాలో నేనే నన్నాహమున్న వరకు నాలో నేనే నన్నాహమున్న వరకు తెలుపవే ఆ ప్రేమ బాట తెలుపవే ఆ ప్రేమ బాట నీవున్న తోడు నే చేరు బాట నీవున్న తోడు నే చేరు బాట చిట్టి గులాబీ చిన్ని గులాబీ నా మెహరు చందనున్న ప్రేమ గులాబీ చెప్పవే నా ప్రభుని కథలు నా మెహరు చందనున్న ప్రేమ గులాబీ నా మెహరు చందనున్న ప్రేమ గులాబీ అవతార్ మెహర్ బాబా की जय मेहर बाबा की जय मेहर माకు తల్లి मेहर మాకు తండ్రి मेहर మాకు తోడు मेहर మాకు నీడ मेहर మాకు తల్లి मेहर మాకు తండ్రి मेहर మాకు తోడు मेहर
తండ్రి మెహరు మాకు తోడు మెహరు మాకు నీడ మహిలో వెలసిన శ్రీ మెహరు హృదయలో నిలిచిన మౌన స్వరూప మహిలో వెలసిన శ్రీ మెహరు హృదయలో నిలిచిన మౌన స్వరూప నాలోనే ఉన్న నిన్ను చూడగలనా హృదయాన నిలిచిన ఓ హృదయవాసి మెహరు మాకు తల్లి మెహరు మాకు తండ్రి మెహరు మాకు తోడు మెహరు మాకు నీడ మెహరు మాకు తల్లి మెహరు మాకు తండ్రి మెహరు మాకు నీడ మెహరు మాకు నీడ మెహర్ బాబా ఇక్కడ సాకోరిలో ఉండేటప్పుడు కూడా ఆమె దుర్గాబాయి అని ఒక ఆమె ఉండేది. ఆమె బాబా గురించి బాగా చూసుకునేది. యశ్వంతరావు బాబాకు కొంచెం చలికి ఇది కావాలని ఒక ముతుక గొంగళి లాంటి బ్లాంకెట్ను కట్ చేయించి కోటు బాబా కుట్టించి ఇచ్చాడు ఆయన యశ్వంతరావు. ఆ యశ్వంతరావు ఇచ్చిన కోటు ఇప్పటికీ కమ్లీ కోట్ అని మనకు మ్యూజియంలో మధ్యన పెద్ద డబ్బా పెట్టి దాంట్లో పెడతారు. దానికి ఎన్నో ఇది ఉన్నాయి. బొంబేలో ఒకసారి వర్షాలు లేవు బాబా అని టెలిగ్రామ్ ఇచ్చారు. టెలిగ్రామ్ ఇస్తే బాబా అన్నాడు కమ్లీ కోట్ తీసుకురండి వేసుకుంటాం. అది వేసుకున్న తర్వాత కొన్ని గంటల తర్వాత బొంబై నుంచి టెలిగ్రామ్ వచ్చింది, బాబా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. మళ్ళీ రెండో రోజు మళ్ళీ టెలిగ్రామ్ వచ్చింది, బాబా ఈ వర్షాలు చాలా ఎక్కువైన వర్షాలు ఆపేయండి. అప్పుడు ఆ కోటు తీసి వేస్తే అక్కడ వర్షాలు తగ్గిపోయాయి. అంటే అలాంటి కోటు అది ఆయన ఒక ముతుక గొంగళితో కుట్టించిన కోటు. బాబా దానికి అన్ని చింపులు ఎన్ని చింపులు వేయించుకున్నాడో అన్ని చింపులు వేయించుకొని ఆ కోటును తొడుక్కొని చేశాడు. ఆ యశ్వంతరావు కొత్త ఇల్లు కట్టుకుంటే 54 మార్చి 20వ తేదీన బాబా వెళితే ఆయన రిక్వెస్ట్ చేశాడు, బాబా మా గృహప్రవేశానికి రావాలి అంటే సాకోరియన్లు గోదావరి మాయి కూడా రమ్మన్నది. అయితే ఉపాశ్రీమాల 41లో బాబా చేతులు జోడించి కళ్ళ నీళ్లు పెట్టుకొని సాకోరి మీద కొంచెం నీ కన్ను ఉంచు అన్నాడు. అన్నందుకు బాబా 2 బస్సుల్లో బాబా మండలి వాళ్ళు అందరిని అడిగారు వస్తారా అంటే మేము వస్తామంటే మేము వస్తాం. 2 బస్సుల్లో మండలి వాళ్ళు బాబా కారులో 9 గంటల టైం ఇచ్చింది. బాబా 8:30కే వెళ్ళిపోయి అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో రాక అనే చోట ఆగి బాబా అన్నట్టు చూడండి దేవుడు. అయినా ఆయన మనం 9 గంటలకు వస్తామని చెప్పాం కదా, 8:30కే పోతే వాళ్ళు అలౌడ్ పడతారేమో అని ఆదికే ఇరానీని ముందు పంపించి పోయి యశ్వంతరావుని అడిగిరా ముందు రావచ్చా మేము. చూడు దేవుడు భగవంతుడు సాక్షాత్. అంటే 9 గంటలకు టైం ఇచ్చాం కదా, 8:30కే వచ్చాం, ముందుగా వచ్చాము, అందుకని వాళ్ళకి ఏమైనా అసౌకర్యం అవుతుందేమో, రావచ్చా అడిగి రమ్మన్నాడు. అంటే ఈలోగా 6 గంటలు అయిపోయింది. అయినా 15 నిమిషాలు ముందు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బాజాలు భజంత్రీలు భజనలు డ్యాన్సులు మొత్తం బాబాను మండలి వాళ్ళని రిసీవ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత బాబా వెళ్ళి ఆ ఇంట్లో పైన కూడా ఇక్కడ కట్టినట్టు అక్కడ పైన కూడా ఉంటే పైన వెళ్ళి కూర్చొని యశ్వంతరావు నుంచి బాబా అన్నాడు, నేను వచ్చాను, నేను ప్రవేశించాను, నీ గృహప్రవేశం అయిపోయింది. ఇక దీనికి ఏ రకమైనటువంటిది ఏమీ అక్కర్లా, ఏ రకమైనటువంటి పూజ కానీ ఏ రకమైనటువంటిది సాక్షాత్. మనం పూజలు ఎందుకు చేస్తాం, వ్రతాలు ఎందుకు చేస్తాం, భగవంతుడిని ఆవాహించి ఆయన పూజారులందరూ ఏం చేస్తారు, ఆయన ఆవాహించాలి, ఆయన పెట్టి పత్రం పుష్పం అన్నీ సమర్పించి ఆవాహయామి అంటారు. అంటే దేవుణ్ణి ఆహ్వానించి అక్కడ నేనే స్వయంగా వచ్చాను, ఇంకా మంత్రం ఎందుకు తంత్రం ఎందుకు, నన్ను పిలవటం ఎందుకురా నాయన. మరి పిలవటం అంటే ఈ మంత్రాలని పిలవటమే కదా, ఆయన పిలవటం. నేనే వచ్చాను సాక్షాత్, ఇక నీకేం అక్కర్లేదు అన్నాడు. అలాంటి బాబా మరి
ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు కనుక ఆయన అన్నాడు, నన్ను స్మరించుకోవటం తప్ప మీకు అంతకంటే ఏది అక్కర్లేదు అని. అలా స్మరించుకుంటూ మరి మనం ఊరేగింపులో వెళ్ళిపోదాం. వందనము బాబయ్య, వందనము 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 బాబయ్య, మల్లె పూల వందనమయ్య, చమంతి పూల వందనమయ్య, సన్న జాజుల వందనమయ్య, పుట్ట బంతుల వందనమయ్య, కమరెడ్డి సెంటర్ వందనము వందనము బాబయ్య, కమరెడ్డి సెంటర్ వందనము వందనము బాబయ్య, వందనము 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 బాబయ్య, వందనము 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 బాబయ్య, తల్లిదండ్రుల వందనమయ్య, అన్నదమ్ముల వందనమయ్య, అక్క చెల్లెల వందనమయ్య, అక్క చెల్లెల వందనమయ్య, ఈ గరుగుల సెంటర్ వందనము వందనము బాబయ్య, గరుగుల సెంటర్ వందనము వందనము బాబయ్య, వందనము 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 బాబయ్య, వందనము 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 బాబయ్య, మల్లె పూల వందనమయ్య, చామంతి పూల వందనమయ్య, సన్న జాజుల వందనమయ్య, సన్న జాజుల వందనమయ్య, రామన్పేట సెంటర్ వందనము వందనము బాబయ్య, రామన్పేట వందనము వందనము బాబయ్య, వందనము 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 బాబయ్య, వందనము 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 బాబయ్య. ఏ నోట విన్నానని బాబయ్య నీ మాట వినిపించనా? ఏ నోట విన్నా గానీ బాబయ్య నీ మాట వినిపించేనా? ఏదిగా మీటించినా బాబయ్య నీరాగా వినిపించనా? ఏదిగా వినిపించినా బాబయ్య నీ రాగ వినిపించేనా? కోకిలమ్మ కొడకు అని పుస్తూ నీ పాట పాడేనయ్యా, కోకిలమ్మ కొడకు అని పుస్తూ నీ పాట పాడేనయ్యా, కోకిలమ్మ కొడకు అని పుస్తూ నీ పాట పాడేనయ్యా, కోకిలమ్మ కొడకు అని పుస్తూ నీ పాట పాడేనయ్యా. కమలాయి జగతిలో పరమాత్ముడవై పుట్టివా, కమలాయి జగతిలో పరమాత్ముడవై పుట్టివా, మన చీకటి కమ్మినాయి మానవ లోకములోన, చిమ్మని చీకటి కమ్మినాయి మానవ లోకములోన, కమలాయి జగతిలో పరమాత్ముడవై పుట్టివా, కమలాయి జగతిలో పరమాత్ముడవై పుట్టివా, మన చీకటి కమ్మినాయి మానవ లోకములోన, చిమ్మని చీకటి కమ్మినాయి మానవ లోకములోన, కన్నులలోన వెన్నెలంతా పచ్చి వెలుగుబడలేసివా, కన్నులలోని వెన్నెలంతా పంచి వెలుగుబాట వేసివా, ఏ నోట విన్నదని బాబయ్య నీ మాట వినిపించనా? ఏదిగా వినిపించినా బాబయ్య నీ రాగ వినిపించేనా? కోకిలమ్మ కొడకు అని పుస్తూ నీ పాట పాడేనయ్యా, కోకిలమ్మ కొడకు అని పుస్తూ నీ పాట పాడేనయ్యా. మల్లెల కన్నా తెల్లని ఆ చల్లని మనసు నీదట, మల్లెల కన్నా తెల్లని ఆ చల్లని మనసు నీదట,
పాలించు పరమాత్మ. 14 భువనాలు పాలించు పరమాత్మ. భువినవతరించావు మెహరు రూపధారిగా, భువినవతరించావు మెహరు రూపధారిగా. 14 భువనాలు పాలించు పరమాత్మ. భువినవతరించావు మెహరు రూపధారిగా. 14 భువనాలు పాలించు పరమాత్మ. దివిలోన దివ్యత్వం భువిలోన పంచావు, కలిలోన పాపములు ప్రేమగా మార్చావు. దివిలోన దివ్యత్వం భువిలోన పంచావు, కలిలోన పాపమును ప్రేమగా మార్చావు. పరిపూర్ణ స్వేచ్ఛతో జ్ఞానాన్ని ఇచ్చావు, పరిపూర్ణ స్వేచ్ఛతో జ్ఞానాన్ని ఇచ్చావు. సంపూర్ణ అవతారం మెహరవతారమన్నావు, సంపూర్ణ అవతారం మెహరవతారమన్నావు. 14 భువనాలు పాలించు పరమాత్మ. 14 భువనాలు పాలించు పరమాత్మ. వేద సారమంతా ప్రేమమయం చేసావు, దివ్య జ్ఞానమంతా జగదానందం చేసావు. వేద సారమంతా ప్రేమమయం చేసావు, దివ్య జ్ఞానమంతా జగదానందం చేసావు. ప్రేమ వైభవమును నీ రూపమున చూపి, ప్రేమ వైభవమును నీ రూపమును చూపి, జగతినంతా నీ ప్రేమతో కనువిందు చేసావు. ప్రేమ వైభవమును నీ రూపమును చూపి, జగతినంతా నీ ప్రేమతో కనువిందు చేసావు. నీ ప్రేమతో కనువిందు చేసావు. 14 భువనాలు పాలించు పరమాత్మ. భువినవతరించావు మెహరు రూపధారిగా. 14 భువనాలు పాలించు పరమాత్మ. మౌన భాష్యంతో మనసులను దోచావు, చిరుమందహాసంతో దివ్యానుభూతిని కలిగించావు. మౌన భాష్యంతో మనసులను దోచావు, చిరుమందహాసంతో దివ్యానుభూతిని కలిగించావు. మహిమోన్నత మూర్తిగా ధరలో దర్శనమిచ్చావు, మహిమోన్నత మూర్తిగా ధరలో దర్శనమిచ్చావు. మానవాళి హృదయాలు ప్రేమ జ్యోతి వెలిగించావు, మానవాళి హృదయాలు ప్రేమ జ్యోతి వెలిగించావు. 14
की, अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की। అందరికీ జై బాబా। ఈరోజు చాలా సుదినం, రామాయణపేటలో ఎంత మంచి సభ జరుపుకోవడం, అందులో పాల్పంచుకోవడం బాబా గారి కృప। మన అందరం కూడా చాలా అదృష్టవంతులం, బాబా కృప లేదే బాబా దగ్గర రాము। మరి ఇట్లాంటి సహవాసులో మనకు ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి కనుక అందరం అటెండ్ కావాలి। అయితే ఇక్కడ గమ్యస్థానం గురించి ఇంతకుముందు నాగార్జున గారు చెప్పారు। వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఎయిమ్ ఆఫ్ ది లైఫ్ షుడ్ బి ఓన్లీ టు లవ్ గాడ్, ప్రేమించడం। మళ్ళీ గోల్ ఆఫ్ ది లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్। దానికోసం అందరం ప్రయత్నం, అది ఎలా వస్తుంది? సో ట్రై టు రిమెంబర్ మై నేమ్ హోల్ హార్టెడ్లీ అండ్ కాన్స్టాంట్లీ। నిరంతరం బాబా నామస్మరణ ఇప్పటి నుంచే మనం చేస్తే ఆఖరి క్షణం ఎట్లుంటుందో మనకు తెలియదు కనుక అప్పుడు బాబానే మనతో నామాన్ని అనిపిస్తాడు। అయితే దీని గురించి నాకు ఒక కళ్ళారా నేను చూసినటువంటి ఒక సన్నివేశం ఏంటంటే, మా అమ్మగారు 80 ఇయర్స్ వరకు ఒక 3 అంతస్తుల బిల్డింగ్ అవలీలంగా ఎక్కేది, బీపీ లేదు, షుగర్ లేదు। కానీ సడన్గా ఒకసారి కడుపు నొప్పి వచ్చిందనంటే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే వారికి క్యాన్సర్ అని తేలింది। తేలిన తర్వాత నేనేం చేశానంటే, అమ్మ నువ్వు బెడ్రూమ్ ఈ రూమ్లో పడుకో, మంచిగా బాబా ఫోటో ఉంటుంది, నిరంతరం బాబా 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 అనుకుంటూ ఉండు అని చెప్పాను। అయితే ఎల్లవేళలా ఆమె బాబా 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 ఇదే ఆమె నడుస్తుంది। అట్లా మా ఇంటి ముందు నుంచి రోడ్డు పై నుంచి ఎవరైనా పెట్టినా కానీ వాళ్ళందరికీ వినబడుతుంది బాబా 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 అనేది। అయితే ఒక రోజు ఒక ప్రొద్దున మా సన్ అక్కడ అమెరికాలో ఉంటాడు, అయితే ఆయన ఫోన్ చేసిండు, ఎలా ఉన్నారంటే బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు, నేను కూడా బాగున్నాను అని మా అమ్మగారు చెప్పడం జరిగింది। ఆ తర్వాత వెంటనే మా మిస్సెస్ ఒకటి గమనించింది, మా అమ్మ ఎటో చేస్తుంది బెడ్ మీద, ఏమండి మీరు ఎటో చేస్తున్నారు, మీరు రండి తొందరగా అనేసరికి నేను ఏం చేశానంటే ఆమె బాబా బాబా అనుకుంటేనే ఎటో చేస్తుంది। ఆ టైంలో మా అమ్మగారిని ఇట్లా చేతుల మీద ఎత్తుకున్నాను, మా ఇంట్లో హాల్లో ఇట్లా బాబా ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గరకు వచ్చి ఇట్లా 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 చూసుకుంటూ అవతార్ మెహర్ బాబా కి జై, అవతార్ మెహర్ బాబా కి జై అని మా సిస్టర్ నేను మా మిసెస్ అంటున్నాము। అనగా మా అమ్మగారు బాబా 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 అంతే, అదే జరిగిపోయింది। అంటే బాబా కృప। సో మన అందరం ఇప్పటి నుంచే ఎప్పుడు క్షణక్షణం బాబా నామం తీసుకుంటే మన అందరం అదృష్టవంతులం అవుతాం, మనకు కూడా బాబా అలాంటి ప్రసాదాన్ని ప్రసాదిస్తారు। తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను అమీర్పూర్ వెళ్ళినప్పుడు అక్కడి ప్రేమ నేను చాలా గమనించాను। అక్కడ అమీర్పూర్, ఇక్కడ మన దగ్గర కంకల్ రామచంద్ర గారు కంకల్ సీడ్ కంకల్ నుంచి వచ్చారు, వారు వచ్చి రామాయణపేటలో ఈ సెంటర్ గురించి ఎంతో కష్టపడి వారి టీం అందరూ ఎంతో కష్టపడి ఇంత మంచి సెంటర్, ఇంత రిచ్గా మంచి బ్యూటిఫుల్ సెంటర్ నిర్మాణం చేశారు, మీ అందరికీ అభినందనలు। తర్వాత వారు ఒకసారి మా కరీంనగర్లో సహవాస కార్యక్రమం పెడితే మీరు ఏం చేశారు అని అంటే ఒక 50 మందిని తీసుకొని కరీంనగర్ రావడం జరిగింది। అయితే బస్సులో వచ్చేసరికి అరే బస్సు వస్తుంది అని మేము ఇట్లా ఎదురుగా వెళ్ళేసరికి మీరు దిక్కుంటా వచ్చి వారి కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తున్నాయి, మా కళ్ళలో కూడా ఆనంద బాష్పం వచ్చి ఆలింగనం చేసుకొని ఆ ప్రోగ్రాం చేయడం జరిగింది। అప్పటి నుంచి ఆ సన్నివేశం మేము మరవము। ఆ తర్వాత ఈ రామాయణపేటలో ఒక 30 సంవత్సరాల క్రితం ఎప్పుడు ప్రోగ్రాం చేసినా మా కరీంనగర్ నుండి ఒక టీం తీసుకొని ఒక రోజు మొదలు వచ్చి ఇక్కడనే బస చేసి పడుకొని తెల్లవారి నగర సంకీర్తన చేసుకొని మళ్ళీ కార్యక్రమం పాల్గొని పోయేవాళ్ళం। అప్పుడు 35 years బ్యాక్। ఇప్పుడు అంతా ఆ యూత్నెస్ లేదు కనుక అట్లా రాలేకపోతున్నాం, కానీ అప్పుడు బాబా కృప వారు అదే చెప్పారు, లేవు అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే। అయితే నేను అమీర్పూర్లో ఆ ప్రేమను చూసిన తర్వాత నేను అక్కడ బాబా నాకు ఒక అనుభూతి ఇచ్చారు। అయితే అక్కడ చిన్న చిన్న గుడిసెలలో ఆ బాబా ప్రేమికులను చూస్తుంటే నాకు వాళ్ళకి చిన్న గుడిసె ఏం లేదు, కానీ వాళ్ళ బాబా అంటే అన్న మీరు అందరు ఎలా బతున్నారు, కైసే చీరే ఆప్లోగా అంటే ఒక ఆయన ఏమన్నా అంటే సాబ్ హమారకు రోజానా బాబా 2 रोटी दे रहे और बाबा का नाम लेने का मौका दिए, इससे ज्यादा और क्या होना అన్నారు। చూడండి ఎంత సింపుల్, రోటీ ఇస్తున్నాడు, నామం ఇస్తున్నాడు, ఇంకేం కావాలి అన్నాడు। కానీ మనకి ఇప్పుడు ఇవాళ ఎన్నో ఉన్నాయి, అయినా కానీ తృప్తి లేదు కదా। అయితే అమీర్పూర్లో ఆ సత్యం ఉంది, అందుకోసం బాబా అమీర్పూర్ ఇస్ మై హార్ట్ అన్నారు। అయితే అమీర్పూర్లో నాకు
ఒక అనుభూతి ఏంటంటే వాళ్ళ ప్రేమను చూసి ప్రొసెషన్ వెళ్తుంది, ఊరేగింపు వెళ్ళేటప్పుడు నేను ఆ బాబాలో 15 రోజుల సహవాస అప్పుడు ఢిల్లీ, అమీర్పూర్, మహేవా అవన్నీ తిరుగుకుంటూ వెళ్తుంటే సడన్గా ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇలా చూసేసరికి ఈ బాబా ఫేస్ కనబడ్డట్టు అవుతుంది. ఎటు చూసినా అన్ని బాబానే ఉన్నాడు. మళ్ళీ ఇలా చూస్తే ఓ చెట్టుని చూస్తే ఎవ్రీ లీఫ్ ప్రతి ఆకుపట్లే ఉంది. మళ్ళీ ఇటు చూస్తే ఓ క్లౌడ్ని చూస్తున్నా, అరే ఇంత అనుభూతిని ఇస్తున్నాడు ఏంది బాబా అని అప్పుడు నేను అనుకున్నాను. ఈజ్ గివింగ్ మీ పర్ఫెక్ట్ కన్విక్షన్ దట్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ ఎవ్రీవేర్ అండ్ ఐఎమ్ ఇన్ ఎవ్రీబడి అనేది. అయితే అప్పుడు నేను బాబా గారిని 2 కోరికలు అడిగాను. ఒకటి, బాబా ఇంత గొప్పవానివి, నాకు ఒక 2 కోరికలను ప్రసాదించాలి. ఒకటి ఏంటంటే, నేను నీ పరిధిలోకి నన్ను తీసుకొచ్చావు నీ కృపతోని, నేను అనుభవిస్తున్నాను నీ ప్రేమను, నాలాగనే నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ ప్రేమ అందాలని, నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని మెహరాబాద్ తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని ప్రసాదించాలని నేను మొక్కాను. నెంబర్ 1 కోరిక. సెకండ్ కోరిక ఏంటంటే, కరీంనగర్లో ఒక అందమైన సెంటర్ నిర్మాణం చేయాలి, అది నీ కృప కావాలని కోరడం జరిగింది. అయితే బాబా కృపతోని ఒక 10-15 సంవత్సరాలు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ మౌనం, తర్వాత మన అమర్తిథికి ఓ 2 బస్సులు వేసి తీసుకుపోవడం జరిగింది. ఎన్నో గ్రామాల నుంచి వచ్చారు, బాబా కృపతోని ప్రేమికులు అయ్యారు. సో తర్వాత సెంటర్ నిర్మాణం కూడా బాబా కృపతోని ఫస్ట్ క్లాస్ సెంటర్ కూడా బాబా గారు ఆశీర్వదించారు, మంచి సెంటర్ అయింది. మేము ప్రతి వారం సత్సంగం చేస్తున్నాము. అందరం గురువారం వచ్చిందంటేనే మేము అందరం ఓ పండుగ వాతావరణంలో గడుపుకుంటున్నాము. ఇదంతా బాబా కృప. అయితే బాబా కృప మనందరిపైన ఉండాలని, నిరంతర బాబా నామస్మరణ చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వనని బాబాను ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి. సరే సార్, ఒక్క నిమిషం చిన్నది. అవతార్ మెహర్ బాబాకి జై. శ్రీ కిషన్ రావు గారికి రామాయంపేట సెంటర్ తరఫున చిన్న జ్ఞాపిక. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు శ్రీ సత్యవతి గారు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जब चिंता से गिर जाओ, जब दुख से चैन गवाओ, जब कुछ भी समझ न पाओ, तो कहना मेहर बाबा। जब कुछ भी समझ न पाओ, तो कहना मेहर बाबा। जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जब मुश्किल में फंस जाओ, जब कोई राह ना पाओ, जब
మదిలోన మధుర నామం స్మరింతు ఎల్లకాలం మదిలోన మధుర దేవుని నామమే కదా మదిలోన మధుర నామం స్మరింతు ఎల్లకాలం అది ఏ మధురం దేవుని నామమే కదా మదిలోన
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఎంతో అందమైనటువంటి ఎంతో వేడుకతో కూడుకున్నటువంటి యానివర్సరీ రామాయంపేట సెంటర్ యానివర్సరీ మనం జరుపుకోవటం మనందరికీ కూడా ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. శ్రీ రామచంద్ర గారు ఇలా ఈ మమ్మల్ని అందరినీ ఇలా పిలవడానికి కారణం ఏంటంటే అదొకటి ఉంది. అదేంటంటే కోవిడ్ టైంలో మేమంతా కూడా ఆన్లైన్లో బాగా సహవాసం చేసుకున్నాము స్కైప్ లో. ఆ సందర్భంగా ఏర్పడినటువంటి పరిచయం ద్వారా ఎక్కడో విజయవాడలో ఉన్న మమ్మల్ని ఆయన ఈ రోజు మమ్మల్ని ఇలా పిలవడానికి కారణమైంది. ఆ కారణాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాము. అది ఒక పీడకళ అవ్వచ్చు, మంచి కళ అవ్వచ్చు, రెండూ కూడా ఒకటే కాబట్టి అవి అయిపోయాయి. కళ అసలు మన జీవితమే ఒక కళ. మరి ఇంకా ఈ స్వప్నంలో నుంచి, ఈ భ్రాంతిలో నుంచి, భ్రమలో నుంచి బయటపడి, ఊహల్లో నుంచి బయటపడి నిజమైనటువంటి ఉనికి కలిగినటువంటి ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి మనం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. బాబా ప్రేమికులుగా ఇందాక నాగార్జున గారు చెప్పారు, మనమంతా బాబా ప్రేమికులు. ఎవరికీ లేనటువంటి అదృష్టం బాబా ప్రేమికులుగా మనకి ఎంతో ఇచ్చారు. ఈ కర్మకాండలు అక్కర్లేదని, ఇవేమీ అక్కర్లేదని నేను చెప్పాల్సినటువంటి టాపిక్ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నేను అసలు మాట్లాడినని అన్నాను, ఎందుకంటే సమయం కాలాతీతం చాలా అయిపోయింది కాబట్టి. అయినా ఏదో ఒకటి మీరు ఒక 2 నిమిషాలన్నా మాట్లాడాలని శ్రీ రామచంద్ర గారు అడిగారు కాబట్టి అందరికీ జై మెహర్ బాబా. మనమందరం ఇలాగే బాబా ప్రేమలో నిరంతరం ఓలలాడుతూ ఆయన చెప్పినటువంటి ఆ మేల్కొల్పు ఏదైతే ఉందో ఆ మేల్కొల్పు పొందడానికి, ఆయన యొక్క నిజ ఉనికిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉందాము. తప్పనిసరిగా మనం విజయం సాధించి తీరుతాము. ఆ ప్రేమలో మనం అందరం మేల్కొంటాము. ఆయన చెప్పినటువంటి నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పుటకే వచ్చాను అని ఏదైతే ఉందో ఆ మేల్కొల్పు ఏంటి? మేల్కొల్పు అంటే నిద్రలోంచి మేల్కోవడం కాదు అని కూడా బాబా చెప్పారు. ఏమిటంటే నీ యొక్క నిజ ఉనికిని తెలుసుకొని ఆ భగవంతుడు, ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్ అని ఏదైతే ఉందో ఆయన సన్నిధిని చేరడానికి, ఆయనలో మనం మమేకమై ఓలలాడటానికి, తిరిగి మనం దైవీ జీవితం జీవించడమే మేల్కొల్పు అంటే. మేల్కొల్పు అంటే మనం ఆత్మ సాక్షాత్కారం పొందేసి ఆయనలో ఐక్యమైపోయి అలా మెడ్జైపోవడం కాదు. ఆయన చెప్పినటువంటి దైవీ జీవితం మనందరం జీవించటమే ఆయన చెప్పినటువంటి మేల్కొల్పు అని నేను భావిస్తున్నాను. ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మా మెహర్ ప్రభువుకి మరొకసారి అనేక వేల ప్రణామాలు తెలియచేసుకుంటూ అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. जय बाबा. है इस तन में नाम मेहर का प्यारा, नाम मेहर का प्यारा, बजू मैं जब तक सांस है इस तन में नाम मेहर का प्यारा, नाम मेहर का प्यारा। मैं अति पापी मेहर प्रभु जी आया शरण तुम्हारी, मैं अति पापी मेहर प्रभु जी आया शरण तुम्हारी, तुम ही मेरे सब कुछ हो पर आँख न मैंने खोली, तुम ही मेरे सब कुछ हो पर आँख न मैंने खोली, जब संभला तब राह में खोया, जब संभला तब राह में खोया, पाए न कोई ठिकाना, नाम मेहर का प्यारा, नाम मेहर का प्यारा, बजू मैं जब तक सांस है इस तन में नाम मेहर का प्यारा, नाम मेहर
मेरा सहारा, कोई ना है रखवाला। मुझ दुखी पे दया बताना, मोहे ना अब ठुकराना। मुझ दुखी पे दया बताना, मोहे ना अब ठुकराना। आओ अब तुम बन के खिवैया, आओ अब तुम बन के खिवैया, डूब न पाए नैया। नाम मेहर का प्यारा, नाम मेहर का प्यारा। भजूं मैं जब तक सांस है इस तन में, नाम मेहर का प्यारा, नाम मेहर का प्यारा। ना मैं चाहूं सुख दुनिया के, पशु न झूठे बोले। ना मैं चाहूं सुख दुनिया के, पशु न झूठे बोले। मोहन मुझको होए प्रभु जी, काम क्रोध जल जाए। मोहन मुझको होए प्रभु जी, काम क्रोध जल जाए। बहुकाल बीता अब तो कर लो, बहुकाल बीता अब तो कर लो, नाथ को बाबा अपना। नाम मेहर का प्यारा, नाम मेहर का प्यारा। भजूं मैं जब तक सांस है इस तन में, नाम मेहर का प्यारा, नाम मेहर का प्यारा। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। बाबा नमो मेहर बाबा